నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 12. నీలాంటి వాళ్ళతో నాకు మాటలేంటి అని ముఖం పక్కకు తిప్పుకుంది. నీతో మాట్లాడాలని నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇంతకీ అతడు నీకేమవుతాడో చెప్పనే లేదు. మళ్ళీ అదే ప్రశ్న వేశాడు శిఖర్. అని వెటకారంతో దీర్ఘం తీసి, మీ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు కదా, అలా చేస్తే మీ చెల్లెలతో పాటు నీకు మొగుడు అవుతాడు. అప్పుడు ఆటోమేటిక్గా నాకు అన్న అవుతాడు. చాలా ఇంకా వివరాలు కావాలా అని అతన్ని గుర్రుగా చూసింది సంయు. నాకు ఈ డొంక తిరుగుడు నచ్చదు. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పాలి, లేదంటే తెలుసు కదా నా సంగతి అని మళ్ళీ వేలు చూపించాడు శిఖర్. అన్నయ్య, ఇతడు తింగరోడు, నీకెక్కడ తగులుకున్నాడు? ఇదంతా కాదు, కానీ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు. మళ్ళీ ఎప్పుడు ఇతని కంటికి కనిపించకు సుధీర్ని చూసి అన్నది సంయు. ఓ, అయితే మీది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషనా? అయితే ఆ ముక్క ఏదో మొదట చెప్పొచ్చు కదా, అనవసరంగా నాకు కంఠశోష తప్పేది అన్న అతడు అటుగా వెళ్తున్న బేరర్ని పట్టుకొని, ఫుడ్ రావడానికి ఇంకా ఎంతసేపు అన్నాడు. సార్, 5 మినిట్స్లో వచ్చేస్తుంది. మీరు ఆ టేబుల్ దగ్గరికి తెమ్మంటారా, లేక ఇక్కడికి తీసుకురమ్మంటారా వినయంతో అడిగాడు అతడు. ఇక్కడికే తీసుకొనిరా అన్న శిఖర్ సుధీర్ మెల్లిగా అదును చూసి జారుకుంటుంటే అతని చెయ్యి పట్టుకొని ఆపేశాడు. కూర్చో, భోంచేద్దు కానీ అతన్ని మళ్ళీ కూర్చోబెట్టాడు. ఈ పరిస్థితుల్లో నాకు ముద్ద దిగేలా లేదు. పీక మీద కత్తి పెట్టి తినమంటే ఎలా ఉంటుందో అలా ఉంది అనుకున్న సుధీర్ తప్పని పరిస్థితుల్లో పళ్ళు ఇకిలిస్తూ కూర్చున్నాడు. అతని పరిస్థితి గమనించిన శిఖర్, కంగారు పడకు సుధీర్, నేను పెట్టిన టెస్టులో నువ్వు పాస్ అయ్యావు. అంతేకాదు, నువ్వు నాకు బాగా నచ్చావు. కాబట్టి మా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. రిలాక్స్గా కూర్చొని నీకు నచ్చిన ఫుడ్ని హ్యాపీగా తిను. శిఖర్ అతని భుజం తట్టాడు. ఏంటి, ఇది నాకు పెట్టిన టెస్టా? దీన్ని టెస్ట్ అంటారా? నరకం చూపించడం అంటారు. నీకు నచ్చానా? మా బాబే, ఎంత బాగా చెప్పావు. నువ్వే ఇలా ఉన్నావు అంటే ఇక మీ చెల్లెలు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నాకు మీరు వద్దు, మీ సంబంధం వద్దు. మీ చెల్లెలు ఎంత అందంగా ఉన్నా నా కంటికి నచ్చిన నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. అరే, ఎవరైనా పోయి పులినోట్లో తలపెట్టాలని చూస్తారా? అతనితో అనలేక మనసులో అనుకొని గుటికెలు మింగాడు సుధీర్. ఇంతలో ఫుడ్ వచ్చింది. ఎవరి మానాన వాళ్ళు తింటూ ఉన్నారు. శిఖర్ మెల్లిగా టేబుల్ కింది నుండి సంయు చెయ్యి పట్టుకున్నాడు. తింటున్నది కాస్త తల తిప్పి అతన్ని చూసింది. అతడు ఆమెను చూడకుండా అమాయకంగా ముఖం పెట్టి తన మానాన తాను తింటూ ఉన్నాడు. వీడి శాడిజం తగలయ్యా, నా కుడి చేయి పట్టుకుంటే నేను ఎలా తినేది అనుకొని తన చేయి విడిపించుకునే ప్రయత్నం చేసింది సంయు. అతడు వదలకుండా అలాగే జిడ్డులా పట్టుకున్నాడు. పింకీ, మీ అక్కకి ఫుడ్ నచ్చలేదా? తినడం లేదు. ఇంకేమైనా కావాలేమో అడుగు. ఏమీ తెలియని వాడిలా అమాయకంగా మాట్లాడాడు శిఖర్. అతని యాక్టింగ్కి సంయు అని ఆశ్చర్యంతో నోరు తెరిచింది. అక్క, ఏమైంది? ఎందుకు తినడం లేదు? అన్నీ నీకు ఇష్టమైన ఐటమ్సే కదా ఆర్డర్ పెట్టుకున్నావు అడిగింది పింకీ. ఓహో, అందరి ముందు నన్నిలా ఇరికించావా? సైకో బావా అనుకున్న సంయు. చెయ్యి నొప్పి పింకీ, తినలేకపోతున్నాను. మీ బావ తినిపిస్తాడేమో, అడుగు అని అతన్ని ఓరగా చూసింది. దాంతో శిఖర్కి పొలమారి దగ్గు వచ్చింది. వామ్మో, ఇది మామూలుది కాదు, నాకే ఎసరు పెట్టింది అనుకొని ఆమె చెయ్యి వదిలాడు. అవునా? ఏది అక్క, ఒక్కసారి చూపించు అన్నా పింకిది. వద్దులే పింకీ, నువ్వు చూస్తే బాధపడతావు. నా తిప్పలేవో నేను పడతాను అని చెయ్యి చూపించకుండా స్పూన్ పట్టుకొని మెల్లిగా తినడం మొదలుపెట్టింది. దీని ముఖం చూస్తే అమాయకంగా ఉంటుంది, కానీ వామ్మో యమ డేంజర్. దీని మైండ్ క్రిమినల్ మైండ్లా పనిచేస్తుంది. నేను ఎడ్డమంటే అది తెడ్డమంటుంది. ఈసారి నేను పంచి వేస్తే నాకు రివర్స్లో పంచి రాకుండా చూసుకోవాలి అనుకున్న అతడు మౌనంగా భోజనం ముగించాడు. శిఖర్ ముందు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్న సుధీర్ ముళ్ళ మీద కూర్చున్నట్టుగా కూర్చుని గబగబా కొద్దిగా తినేశాడు. శిఖర్ తినడం అయ్యే వరకు ఓపిక పట్టి, నాకు కొంచెం పని ఉంది, ఇక నేను వెళ్తాను అన్న అతడు అక్కడి నుండి జంప్ అయ్యాడు. పరుగులాంటి నడకతో వెళ్ళిన సుధీర్ని చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు శిఖర్. ఆ తర్వాత షాపింగ్ మాల్ అంతా తిరిగి చూసి సినిమా టైం అయ్యాక థియేటర్ లోపలికి వెళ్ళి సినిమా చూస్తూ కూర్చున్నారు. సంయుకి హర్రర్ అంటే భయం. ఆమె సినిమా పేరేమిటో కనుక్కోకుండానే వీళ్ళతో బయలుదేరి వచ్చింది. అప్పుడు చూస్తున్న సినిమా కొంచెం సస్పెన్స్తో పాటు హర్రర్ ఉంది.
భయం భయంగా గోళ్ళు కొరుక్కుంటూ సినిమా చూస్తోంది. మరీ ఎక్కువ భయం వేసినప్పుడు పింకీ చెయ్యి గట్టిగా పట్టుకొని, నీకు ఈ సినిమా తప్ప మరొకటి దొరకలేదా? పింకీ చెవులు కొరికింది. నా ఫ్రెండ్ ఇది హర్రర్ సినిమా అని చెప్పలేదు అక్క, బాగుంటుంది చూడు అన్నారు. దాంతో నేను సినిమాకి వెళ్దామని బావతో అన్నాను. పాపం బావకి తెలుగు సినిమాలు తెలియవు కదా, అందుకని టికెట్ తీసుకున్నట్టు ఉన్నాడు. లేదంటే మీరు చిన్నపిల్లలు భయపడతారు వద్దనేవాడేమో గుసగుసలాడింది పింకీ. ఏంటే బావను తెగ వెనకేసుకొస్తున్నావు, కావాలని సినిమాకి టికెట్లు తీసుకొని ఉంటాడు, ఇందులో నాకు ఎలాంటి అనుమానం లేదు అన్న సంయు మరీ భయపెట్టే దృశ్యం వచ్చేసరికి కెవ్వుమని అరిచింది. పక్కన కూర్చొని ఉన్న కిట్టు దడుచుకొని ఏడుపు ముఖం పెట్టాడు. వీడి ఏడుపు వల్ల మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అనుకొని కిట్టు ఏమైంది అన్నాడు. బావా, అక్క భయపడింది కాకుండా నన్ను భయపెట్టింది. నేను తన దగ్గర కూర్చొని నువ్వు అటు వెళ్ళు, నేను ఇటువైపు కూర్చుంటాను అని లేచి శిఖర్కి మరోవైపు వచ్చి కూర్చున్నాడు కిట్టు. ఇంతవరకు పింకీకి కిట్టుకు మధ్యలో కూర్చున్న సంయు కిట్టు లేచి వెళ్లడంతో ఇప్పుడు ఆమె పక్కన శిఖర్ చేరాడు. ఇంతలో ఇంటర్వెల్ అయింది. థియేటర్ లోపల లైట్లు వెలిగాయి. హమయ్య అని దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలింది సంయుక్త. అక్క, నువ్వు ఓవర్గా భయపడి నన్ను భయపెట్టకు, నీకంతగా భయం వేస్తే కళ్ళు గట్టిగా మూసుకో, స్క్రీన్ చూడకు అని ప్రాధేయపడింది పింకీ. అలాగే అని తల ఊపిన సంయుక్త వాష్రూమ్కి వెళ్ళి రావడం కోసమని పింకీని తీసుకొని బయటికి వచ్చింది. సంయుక్త వెనక సీట్లో కూర్చొని ఉన్న ఒకడు వీళ్ళ వెనకాలకి వచ్చి, ఏయ్ పిల్ల, అంతగా భయపడేదానివి సినిమాకి ఎందుకు వచ్చావు? సినిమా కన్నా నువ్వు అరిచిన అరుపులకే మేము ఎక్కువగా భయపడ్డాం. అయినా నీకెందుకు ఇలాంటి సినిమాలు, దా అలా పక్కకు వెళ్ళి మనం మజా చేద్దాం అని ఆమె చెయ్యి పట్టుకోబోయాడు. శిఖర్ అక్కడికి ఎప్పుడు వచ్చాడో కానీ సంయుక్తని పట్టుకోబోయిన అతని చెయ్యిని గట్టిగా పట్టుకొని మెలిపెట్టి, ఆమె ఎందుకు, నేను వస్తాను పదా, అదేదో మనిద్దరం కలిసి చేద్దాం అని పక్కకు తీసుకెళ్లాడు. అక్క, వాడు బావ చేతిలో అయిపోతాడు, మనం తొందరగా వాష్రూమ్కి వెళ్ళి వద్దాం అన్న పింకీ సంయుక్త చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది. పింకీ అన్నట్టుగానే ఆ రౌడీ వెధవ వీపు విమానం మోత మోగించాడు శిఖర్. అతని దెబ్బలకి తాళలేక అతడు మిగతా సినిమా చూడకుండానే బయటికి పరుగు పెట్టాడు. ఈలోపు పింకీ సంయుక్త వచ్చారు. కిట్టుకి ఐస్ క్రీమ్ కొనిపెట్టిన శిఖర్, పింకీ మీకేం కావాలి అనగానే, బావా నాకు కూడా ఐస్ క్రీమ్ హుషారుగా అన్నది పింకీ. సరే, నీకు మీ అక్కకి నచ్చింది తీసుకో అన్నాడు అతడు. పింకీ తనకు కావలసిన ఐస్ క్రీమ్ తీసుకొని, అక్క నీకేం తీసుకోమంటావు అడిగింది. నాకేమీ వద్దు అలకగా అంది. అబ్బా, ఇదొకటి, ఏది తిన్నగా చెప్పదు, అన్నిటికీ అలుగుతుంది. ఇప్పుడు దీనికి ఇవ్వకుండా నేను తింటే గొడవ పడుతుంది. కర్మరా బాబు కర్మ, పోయి పోయి దీనికి చెల్లెలుగా పుట్టాను. నోట్లో అనుకున్న పింకీ తను తీసుకున్న సేమ్ ఐస్ క్రీమ్ సంయు కోసం తీసుకుంది. తర్వాత శిఖర్ బిల్ పే చేస్తుంటే, బావా మరి నీకు అన్నది పింకీ. మీరంటే చిన్నపిల్లలు, నాకెందుకు చెప్పు అని సంయుక్తను కొంటెగా చూశాడు. మూతి 3 వంకర్లు తిప్పుకొని, నేనేమి చిన్నపిల్లని కాదు పింకీ, మీ బావకి చెప్పు, నాకు కూడా ఐస్ క్రీమ్ అవసరం లేదు ఉక్రోషపడింది సంయు. అందుకేగా మరి సినిమా చూస్తూ భయపడింది, నవ్వుతూ ఆమె మీద సెటైర్ వేశాడు. దాంతో గండుగా ముఖం పెట్టి విసవిసా నడుచుకుంటూ థియేటర్ లోపలికి వచ్చి కూర్చుంది. ఇక మీదట సినిమా అయిపోయే వరకు భయపడకూడదు, ఒకవేళ భయపడినా ఆ భయాన్ని బయట పెట్టకూడదు మనసులో గట్టిగా అనుకొని కూర్చుంది. సినిమా స్టార్ట్ అయింది. అక్క, నీ ఐస్ నువ్వు తీసుకో బలవంతంగా ఆమె చేతిలో పెట్టింది పింకీ. ఇదిగో నీ ఐస్ క్రీమ్, నాకేమీ అవసరం లేదు శిఖర్ చేతిలో పెట్టింది సంయు. అలుక నా మీద అయితే ఐస్ క్రీమ్ ఏం చేసింది పాపం, నా మీద కోపంతో దాన్ని ఊరికే కరిగించకు, పర్లేదు ఈసారికి తినేయి. అయినా నువ్వు చిన్నపిల్లవి కాదని నాకు రాత్రి అర్థమైంది, ఇప్పుడు మళ్ళీ నువ్వు పెద్దదానివని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఆమె చెవిలో చిలిపిగా అన్నాడు. అలా అతడు అంటున్నప్పుడు అతని పెదాలు తగలకుండా ఆమె చెవి దిమ్మను తగిలి ఆమె తనువుని పులకరింతకు గురిచేశాయి. అతని చిలిపి మాటలు ఆమె బుగ్గలను ఎరిపెక్కించాయి. ఇంకా అతడు వదిలిన వెచ్చని శ్వాస ఆమె మెడను తగిలి ఆమె మనసును ఎక్కడికో తీసుకెళ్ళింది. ఆమెకు ఊపిరి భారంగా మారింది. ఆమె చెయ్యి పట్టుకొని ఆమె చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి, ఇందాక తినిపించమన్నావుగా, నీ ముచ్చట ఎందుకు కాదనాలి, ఇప్పుడు తినిపించనా, ఆమెకు మాత్రమే వినిపించేలా అన్నాడు శిఖర్. అన్నంత పని ఎక్కడ చేస్తాడో అనుకొని, అవసరం లేదు అని అతడు బలవంతంగా తన చేతిలో పెట్టిన చాకోబార్ ఐస్ క్రీమ్ని తినడం మొదలుపెట్టింది. ఎందుకో అది తింటుంటే ఇంతవరకు పడ్డ టెన్షన్ తగ్గినట్టు అనిపించింది సంయుకి.
సినిమాలో లీనమైంది. చాలాసేపటి వరకు ఎలాంటి భయానక దృశ్యాలు రాకుండా కథ సాఫీగా సాగింది. కానీ ఒక దృశ్యం ఆమెని విపరీతమైన భయానికి గురిచేసింది. ఈసారి ఆ అరుపుని బయటికి రానివ్వకుండా బలవంతంగా తన గొంతులో నొక్కిపెట్టింది. కానీ శిఖర్ చొక్కాని గట్టిగా పట్టుకొని పూర్తిగా అతని వైపుకు తిరిగి అతని ఎదలో ముఖం దాచుకుంది. ఆమె వనకడం అతనికి తెలుస్తూనే ఉంది. సమయు రిలాక్స్, అది సినిమా, నిజం కాదు. అనునయంతో ఆమె వీపు మీద చెయ్యి వేసి ఆమె వెన్ను నిమిరాడు. అయినా ఆమెకు భయం తగ్గలేదు. అతన్ని మరింత గట్టిగా కరుచుకుపోయింది. ఎలాగైనా ఆమెలో ఉన్న భయాన్ని పోగొట్టాలి అనుకున్న అతడు, నిన్న ఏదో అన్నట్టున్నావు అన్నాడు. నేనేమన్నాను? భయంతో ఆమె గొంతు వణికింది. అదే, నేను లేడీ పిల్లని కాదు పులిపిల్లను అని గాండ్రించావు కదా, మరి అదంతా ఇప్పుడు ఏమైంది? కేవలం సినిమా చూసి పిరికిదానిలా గజగజ వణికిపోతున్నావు. అంటే నిన్న చెప్పిందంతా ఉత్తదేనా? నాకైతే నువ్వు కనీసం లేడీ పిల్లలా కూడా కనిపించడం లేదు. ఆమెను రెచ్చగొడుతూ వ్యంగ్యంగా అన్నాడు. అతని వెటకారపు మాటలు ఆమెకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి. రోషం పొడుచుకొచ్చింది. నేను ఎప్పటికీ పులిపిల్లనే, నేనేమీ భయపడ్డం లేదు అని మేకపోతు గాంభీర్యాన్ని చూపించింది. ఇంతవరకు గట్టిగా పట్టుకున్న అతని చొక్కా వదిలి సర్దుకొని కూర్చుంది. ఆమెలోని మరొక వీక్ పాయింట్ అతనికి తెలిసింది. ఇక ఆడుకోకుండా ఉంటాడా అతడు? నేనేమీ సినిమా చూసి భయపడ్డం లేదని చెప్పిన సంయుక్త మధ్య మధ్యలో దడుచుకొని అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటూనే ఉంది. ఎలా అయితే ఏంటి? సినిమా పూర్తయింది. హాల్ నుండి బయటికి వచ్చి లైట్గా స్నాక్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి బయలుదేరుతుంటే, కిట్టు నువ్వు వెనకాల కూర్చో అని చెప్పి వాడిని వెనకాల కూర్చోబెట్టి ఆమె ముందు సీట్లో కూర్చుంది. సినిమా చూడడం వల్ల ఏర్పడిన భయం ఆమెలో ఇంకా పోలేదని అర్థం చేసుకున్న శిఖర్ చిన్నగా నవ్వుకున్నాడు. సీటు బెల్ట్ పెట్టుకుంటూ అతనిని ఓరగా చూసిన సమయు, ఎందుకు నవ్వుతున్నారు? ఉడుకుబోతుతనంతో అడిగింది. తమరి ధైర్యానికి ముచ్చటపడి వెటకారంతో అన్న అతడు తన పెదాల మీదికి తన్నుకొని వచ్చే నవ్వుని ఆపగలిగాడు. కానీ అతని కళ్ళల్లోని చిలిపి చిరునవ్వుని ఆపలేకపోయాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ నచ్చిన వాళ్ళు ఈ వీడియోని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి.